మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ 1.5 year నుంచి రిటర్న్స్ పెద్దగా లేవు, ఇన్వెస్ట్ చేసి తప్పు చేసి అని ఫీల్ అవుతున్నారా? అయితే నేను ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జనరల్గా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి బెంచ్ మార్క్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 అక్టోబర్ 2021లో 18,600 లెవెల్స్ని టచ్ చేసి ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. ఆ తర్వాత 19 months వరకు, అంటే మే 2023 వరకు నిఫ్టీ కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళింది, అంటే ఎటువంటి రిటర్న్స్ జనరేట్ చేయలేదు. తర్వాత జూన్ 2023లో నిఫ్టీ 19,000 లెవెల్స్ని బ్రేక్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ ర్యాలీతో 38% రిటర్న్స్తో సెప్టెంబర్ 2024లో 26,277 లెవెల్స్ని టచ్ చేసి న్యూ ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. సో అక్టోబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2024 3 years టైం పీరియడ్. ఎవరైతే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ 3 years టైం పీరియడ్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఫస్ట్ 19 months అనేది రిటర్న్స్ జనరేట్ అవ్వలేదు. నెక్స్ట్ 17 months అనేది 38% రిటర్న్స్ జనరేట్ అయింది. సో ఈ 3 years యావరేజ్ చేసి చూస్తే ఇయర్లీ 12% CAGR జనరేట్ అయింది. అలానే అక్టోబర్ 2024 నుంచి ఇప్పటి వరకు ఫిబ్రవరి 2026 వరకు అగైన్ ఇండియన్ మార్కెట్స్ కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళాయి డ్యూ టు రీసెంట్ అన్సర్టనిటీస్. మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ ప్రోడక్ట్స్. ఎవరైతే ఇండియన్ ఎకానమీ మీద, ఇండియన్ కంపెనీస్ మీద కాన్ఫిడెన్స్తో అట్లీస్ట్ 5 to 10 years మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్స్ టెస్ట్ యువర్ పేషెన్స్ బిఫోర్ రివార్డింగ్ యువర్ డిసిప్లైన్.